నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నాటి వార్తలోని ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు. ఐటీడీఏ ఆధ్వర్యంలో రైతు మిత్ర గ్రూపులకు 9 కోట్ల పైబడి రుణాలు అందజేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు. శాసనసభను రద్దు చేస్తే ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో మద్దాల రాజేష్ను గెలిపిస్తామంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిఈసి అనుమతి ఉంటేనే వుడ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసుకోవాలంటున్న ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ పీజే బెనర్జీ. జంగారెడ్డిలో ఆధార్ కార్డు శిబిరం వద్ద అవస్థలు పడుతున్న జనం, ప్రజలకు సరైన అవగాహన కల్పించలేని అధికారుల సమన్వయ లోపం. జంగారెడ్డిలోని సొసైటీ కార్యాలయం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాముల విగ్రహాలను శనివారం ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మాజీ సొసైటీ అధ్యక్షులు మహంకాళి గంగరాజు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని మాజీ సొసైటీ అధ్యక్షులు తన్నీరి రామారావులు ఆవిష్కరించి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, పిఏసిఎస్ కార్యదర్శి రత్నాజీ, బోడా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఇటువంటి నాయకుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి మాజీ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి ఇక్కడ శ్రీరాములు గారితో పాటు మహాత్మా గాంధీ గారు, అలాగే సొసైటీ అధ్యక్షులు హరికృష్ణ గారికి, డైరెక్టర్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి అభినందనలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టిన సిహెచ్ఆర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారి యొక్క అడుగుజాలలో మనందరం నడవాలని చెప్పేసి మీ అందరికీ తెలియదు. అదేవిధంగా నగర పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, సేమకుర్తి కోటేశ్వరరావు, మద్దాల ప్రసాద్, అచ్యుత శ్రీనివాసరావు, షేక్ హీరా హకీం, సీనియర్ వార్డు సభ్యులు కొంచాడ రాజేంద్ర ప్రసాద్, ఉక్కుర్తి దుర్గారావు, మహంకాళి సుబ్రహ్మణ్యం, సొసైటీ సభ్యులు ఎర్ర సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ అవతరణకు దోహదపడిందని సిహెచ్ఆర్ సత్యనారాయణ సిటీ న్యూస్తో పేర్కొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా 113వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి దండలేయడం కార్యక్రమం జరిగింది. మరి వారు చేసిన కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 58 రోజులు నిరాహార దీక్ష చేసి నిరాహార దీక్ష చేసి మరణం పొందారు. మరి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారు, మరి అటువంటి వారిని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 113వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టీంలో శాసనసభకు ఎంపికైన రాజేష్ కుమార్ అనతి కాలంలోనే ఆయన తనయుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయకపోవడంతో ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఉప ఎన్నికలకైనా తాము రెడీ అంటూ ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ కుమార్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు తమతో మాట్లాడి
తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్న వస్తున్న ఆరోపణలో నిజం లేదని కొట్టిపారేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు పాటుపడుతున్నామని తెలిపారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కక్కుతున్న చంద్రబాబు నాయుడు అవిశ్వాసంపై వెనక్కి వెళ్లడంపై ఆంతర్యం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ పదవిని సైతం లెక్క చేయకపోవడం హర్షించదగ్గ విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తే చింతలపూడి నియోజకవర్గం నుంచి రాజేష్ కుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని వారు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొల్నాటి బాబ్జీ, యూత్ అధ్యక్షులు ముప్పిడి అంజీ, పాషన్ రామకృష్ణ, బీవీఆర్, కుప్పల రవి, ఎడ్లపల్లి రాజేష్ సిటీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసినందుకు మన చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ గారికి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుందో చూసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు సామాన్య మానవుడు బ్రతకడానికి వీలు లేని పరిస్థితిలో విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలే కానీ, ఇంకా మరి ఏ ఇతర విషయాల్లో అయితే ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా అన్ని మిత్రపక్షాలు అందరూ కలిపి నిన్న అవిశ్వాసాన్ని ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ దానిలో పార్టిసిపేట్ చేయకపోవడం కాక దానికి అనుకూలంగా వ్యవహరించడం చాలా బాధాకర విషయం. పోతే ఈ పరిణామాల మధ్యలో మన మద్దాల రాజేష్ కుమార్ గారు అనర్హత వేటుగాని పడటం జరిగితే చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అఖండ మెజార్టీతో మళ్ళీ రాజేష్ కుమార్ గారిని గెలిపించుకుంటామని చెప్పి మిత్రపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ గారు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి మరి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకి అండదండలుగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కయ్యి ఈ రోజున అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వత్తాసు పలికింది. దాని గురించి మన చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ గారు ఈరోజు రాత్రి జరిగిన అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మరి ఆయన అనర్హత వేటికి ఈ రోజున వెళ్తే కనుక రాబోయే రోజుల్లో అనర్హత ఏటుపడి బై ఎలక్షన్ వస్తే మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి పోలవరంలో ఏ విధంగా బాలరాజు గారు 36,000 ఓట్ల మెజార్టీతో గెలిచారో చింతలపూడిలో దానికి రెట్టింపుగా మరి మద్దాల రాజేష్ కుమార్ గారిని గెలిపించుకుంటామని ఈ చింతలపూడి నియోజకవర్గం జంగాడు మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి మద్దాల రాజేష్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది, టీడీపీ నుంచి 6, కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి ఓటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విప్ ధిక్కరించి ఓటు వేసిన మద్దతుదారుల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు తప్పనిసరని నిపుణులు భావిస్తున్నారు. విప్ ధిక్కరించిన వారిపై శాసనసభ రద్దు అస్త్రాన్ని స్పీకర్ ప్రయోగిస్తే ఆనాటి నుంచి 3 నెలలలోపు ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. 2014 ఏప్రిల్ నెలతో ప్రభుత్వం గడువు ముగియడంతో ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే నిర్ణయం కీలకాంశంగా మారింది. జంగారెడ్డిగూడెంలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం నిర్వహించిన జెనసిస్ 2013 కార్యక్రమాన్ని ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ఈవెంట్స్ను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ దశరథరావు, డైరెక్టర్ రఘు, ప్రిన్సిపాల్ కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో నైపుణ్యత సంతరించుకోవాలని ఆర్డీఓ సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా పేపర్ ప్రెజెంటేషన్లో విజేతగా నిలిచిన 3rd ఈసీఈ విద్యార్థి దివ్య గాయత్రి, పోస్టర్ ప్రెజెంటేషన్లో విజేతగా నిలిచిన ఈసీఈ 3rd విద్యార్థులు చైతన్య, స్మైలీ, విజులో EEE 3rd గ్రూప్ విద్యార్థులు సాయి వినయ్, సాయిరామ్, సతీష్, చెన్నకేశ్వరరావు, స్పాట్ పెయింటింగ్లో 2nd సిఎస్ఈ విద్యార్థి శ్రీరాములకు జంగారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు రిటైర్డ్ ఎంఈఓ చావ రమేష్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. ఈ సందర్భంగా ఆయుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్తంగా ఈ నెల 17వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆ కళాశాల డైరెక్టర్ రఘు, ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలియజేశారు. గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహించే ఉచిత వైద్య శిబిరం నందు వైద్య పరీక్షలే కాకుండా ఉచితంగా మందుల పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ఆయుష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 17వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి మేనేజ్మెంట్ మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ అంగీకరించుకున్నాము. ఈ వైద్య శిబిరంలో ఆల్మోస్ట్ 30 స్పెషాలిటీస్ ఉన్నటువంటి నిష్ణాతులైన డాక్టర్లు మన కాలేజీ దగ్గరికి వచ్చి జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈసీజీ, ఎండోగ్రఫీ తర్వాత రేడియాలజీకి సంబంధించిన కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ని స్థానిక డిఎంహెచ్ఓ వారి సహకారంతో వారి అనుమతితోటి జంగారెడ్డిగూడెంలో మన గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2000 నుంచి 5000 మంది రోగులు పరీక్షించడానికి కావాల్సినటువంటి వైద్యులు అందుబాటులోకి ఉంటున్నారు. దయచేసి జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించగలరు. పూర్తిగా ఉచితంగా నిష్ణాతులైన డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ వారి కాలేజీలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సదవకాశాన్ని గ్రామస్తులు మొత్తం యూజ్ చేసుకోవాలని ఈ సిటీ కేబుల్ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్రకు జంగారెడ్డి నుంచి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించారు. అప్లాంట్ తెలుగు యువత విద్యార్థి సంఘం నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో నల్లజర్ల నుంచి మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించనున్నట్లు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు, మంచి త్రినాథ్, తరికిమల సుబ్బారావు, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసమని సుమారు 2375 కిలోమీటర్ల మైలురాయిలు దాటి వేళ మరి పాదయాత్ర చేపడతా ఉన్నారు. దీనికి ప్రజల దగ్గర నుండి విపరీతమైన స్పందన వస్తూ ఉంది. మరి ఈ స్పందన చూసి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ చిప్ కొడుతుందని కూడా మరి సందర్భంగా ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరి స్పందన రావడం గమనీయం. అలాగే ఈరోజు మరి సుమారు అప్లైన్ ఏరియా నుండి తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో ముళ్లపూడి బాపిరాజు గారి నాయకత్వంలో సుమారు 2400 బైకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. మరి దీనికి పెద్ద ఎత్తున యువతలు స్వచ్ఛందంగా పాల్గొని మన నాయకుడికి స్వాగతం పలకడానికి వెళ్తా ఉన్నాం. మరి వీరందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జంగారెడ్డి నగర పంచాయతీ కార్యాలయం నందు ఆధార్ సెంటర్ను ప్రారంభించిన విషయం సిటీ న్యూస్ వీక్షకులకు విదితమే. అయితే ఈ ఆధార్ సెంటర్ నిర్వాహకులకు, రెవెన్యూ అధికారులకు మధ్య వివాదం వచ్చి శనివారం ఈ సెంటర్ను మూసివేశారు. ఒక వార్డు అయిన తర్వాత మరొక వార్డుకు చెందిన నిర్వాసితులు మాత్రమే ఫోటోలు దిగడానికి రావాలని రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంతో ఆధార్ సెంటర్ నిర్వాహకులు ఆ నిర్ణయాన్ని అంగీకరించకపోవడంతో ఆధార్ శిబిరాన్ని మూసివేశారు. దీంతో డిటి రాజేశ్వరరావు సిటీ న్యూస్ ఆధార్ శిబిరం నిర్వాహకులతో శనివారం నిర్వహించిన చర్చలు ఫలించడంతో ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు ఆధార్ శిబిరాన్ని పునఃప్రారంభించారు. అయితే ముందుగా అప్లికేషన్స్ను పూర్తి చేసుకుని ఆధార్ శిబిరంలో ఫోటోలు దిగడానికి వెళ్లాల్సి ఉంటుంది. గంటల తరబడి క్యూలో నిలబడి పూర్తి చేసిన అప్లికేషన్ ఫోటోలు దిగడానికి వెళ్లే వారికి చుక్కలు చూపిస్తున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేయడానికి ఆధార్ శిబిరాల వద్ద ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. అప్లికేషన్ పూర్తి చేసే సిబ్బంది ఆధార్ శిబిరాల వద్ద లేకపోవడంతో తమ సమయంతో పాటు శ్రమ సైతం వృధా అవుతుందని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ శిబిరాలపై ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏ వార్డు ప్రజలకి ఎప్పుడెప్పుడు ఫోటోలు తీస్తారనే విషయం స్పష్టంగా తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఒక వార్డు అయిన తర్వాత మరొక వార్డు ప్రజలు రావాలనే ఆంక్షలను తొలగించి ముందుగా పూర్తి చేసిన అప్లికేషన్స్పై తేదీ, సమయం వేసి తోపులాట్లు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం మేము ఇక్కడికి ఆధార్ కార్డులు నమోదు కోసం వచ్చాము. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, తోసేస్తున్నారు, పక్క తప్పుకొని అంటమే. కానీ ఈ ఆధార్ నమోదు చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన అప్లికేషన్లు సరిపడగా పూర్తి చేశారా లేదా, ఆధారాలు ఐడీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి అక్కడ పంపడం. అయితే పదే లైన్లో నుంచుని ఆ నమోదు కోసం దగ్గరికి వెళ్తాం. శ్రమ, వాళ్ళకి పని ఇబ్బంది చేయకుండా అవకాశంగా ఉంటుంది, పబ్లిక్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఏదైనా ఆ సహకారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మండల కేంద్రమైన బొట్టాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఆర్యవైశ్య
జిల్లా మండల ప్రతినిధుల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కరటం రాంబాబు హాజరై పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని తన ప్రాణం బలిదానం చేసి ఆంధ్ర రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములను ఆయన జయంతి రోజునే కాకుండా నిత్యం ప్రజలందరూ తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలుపుకోవాలని కరటం రాంబాబు అన్నారు. అదేవిధంగా విద్యారోహిణి హైస్కూల్ నందు పొట్టి శ్రీరాముల జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా విగ్రహాల కమిటీ చైర్మన్ ఏ లక్ష్మణరావు, కొండేపాటి రామకృష్ణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా కోఆర్డినేటర్ సుతాపల్లి అపారావు, గ్రామ కార్యదర్శి నాగదుర్గ రవికుమార్, కోశాధికారి సన్నిధి ఫణికుమార్, షరాఫ్ మాల్యాద్రి, పరకోటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఆవరణలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జంగారెడ్డిలో సిటీ కేబుల్ నెట్వర్క్ కోయిలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డి మండల గ్రామాల్లో విస్తరించింది. ఒక్కో గ్రామానికి ఒక్కో ఆపరేటర్ ఉంటూ నెట్వర్క్ను ప్రజలకు అందిస్తూ ఉంటారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న మిరియాల ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందాడు. ఆయన మృతికి సిటీ కేబుల్ యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.